రాజీనామా చేసింది. ఇదంతా కూడా బీజేపీ ఫెయిల్యూర్ వల్లనే పేపర్ లీక్ అయ్యి చెప్పింది. సో, తగిన గుణపాఠం లభించింది బీజేపీ పార్టీకి. భవిష్యత్తులో బీజేపీ పార్టీకి కష్టమని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దీనికి సమాధానం? ధర్మేంద్ర ప్రధాన్ స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి స్వాతంత్రం రాకముందు కూడా ఈ లీకేజీల వ్యవస్థ ఉన్నది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ హుందాతనంగా ప్రవర్తించిన ప్రవర్తన ఇవాళ స్వతంత్ర భారతదేశంలో ఏ మంత్రి కూడా ప్రవర్తించలేదు. ఈ హుందాతనాన్ని అందరూ కూడా గౌరవించి రాబోయే రోజులలో ఇలాంటి లీకేజీలు కానీ, ఈ ఫెయిల్యూర్స్ కానీ, ఈ తల్లిదండ్రుల ఒత్తిడి కానీ ఇదన్నీ తగ్గించి పిల్లల యొక్క పని భారాన్ని ఒత్తిడికి గురి చేయొద్దని నా విజ్ఞప్తి. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే ఉందాతనం ప్రకటించిండో అదే ఉందాతనం తల్లిదండ్రులు, విద్యార్థులు, మిగతా లోకం అంతా కూడా ఆ ఉందాతనాన్ని స్వీకరించవలసిందిగా నా విజ్ఞప్తి. కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆ ధర్నాను కానీ, ఆ పోరాటాన్ని కానీ బీజేపీ నేతగా ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా ధర్నా చేసింది. ఆ ధర్నాలో ఎవరి నినాదం ఆన్నే అయింది. వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కోసం చేస్తే హర్షించదగ్గిందే. కానీ వీళ్ళందరూ స్టూడెంట్స్ కోసం చేయలేదు. ఎవరి నినాదం వాడు చేసిండు. ఒకడు రాజకీయ నినాదం చేసిండు, ఒకడు విద్యార్థి నినాదం చేసిండు, ఒకడు పార్టీ నినాదం చేసిండు, ఒకడు వాని సొంత నినాదం చేసిండు, ఒకడు పక్కకు పోయి బిస్కెట్లు తినడా లేకపోతే ఏం తినడో వాని పని వాడు చేసిండు, ఒకడు బిర్యానీ తినడు. కానీ వివిధ వ్యక్తిత్వాలన్నీ కూడా ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ధర్నా చేసిన విధానంలో ఒక్కొక్కని పాత్ర వాని పాత్రలు యువతలకు వచ్చినాయి. అల్టిమేట్ గా విద్యార్థుల విజయం అని చెప్పేసి అంటారు కాబట్టి దేశ యువత విజయం మీరు కూడా అదే అనుకుంటున్నారు. ఖచ్చితంగా విద్యార్థి విజయమే. కానీ విద్యార్థులు కూడా అతిగా ప్రవర్తించద్దు. ఈ విద్యార్థి విజయంగా గర్వంగా భావించద్దు. ఊందాతనంగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ స్వీకరించిండో మీరు కూడా అదే ఊందాతనాన్ని స్వీకరించి రాబోయే రోజులలో మీ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును కూడా ముందడి తీసుకుపోవాలని నా విజ్ఞప్తి. ఇది బంగ్లాదేశ్ కాదు, ఇది లేకపోతే పక్కనున్న నేపాల్ కాదు, ఇది యావత్ భారతదేశం. ఈ భారతదేశం ప్రపంచ రాజకీయాలకు కేంద్ర బిందువు అయి నడుతుంది. రేపు కూడా కేంద్ర బిందువు అయి నడుతుంది. మీరు దాన్ని కనుక మేమే దించినాం అనుకుంటే అల్బత్తం అవుతుంది. మీకు హుందాతనంగా మీ యొక్క గౌరవాన్ని కాపాడినాం అనుకుంటే మీకు కూడా గౌరవం ఉంటుంది. ఖచ్చితంగా రెండు పార్టీలను చూసింది ఈ తెలంగాణ ప్రజానీకం. ఇవాళ రాజకీయాలలో కేసీఆర్ అనేక సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల బానిసత్వాన్ని, ఈ 78 ఏళ్ళ స్వాతంత్రంలో జరిగిన పొరపాట్లను ఏర్చి కూర్చి తెలంగాణను సాధించి 10 ఏళ్ళు పరిపాలించిండు. 10 ఏళ్లలో అనేక పనులు చేసిండు. ఎప్పుడైతే ఆయన గర్వం తలకెక్కిందో ఆ గర్వం తలకెక్కినాక ఆయన పోయి ఫామ్ హౌస్లు ఉన్నాడు. గర్వంతో యువతలకు వచ్చిండు. ఇవాళ పరిపాలించే ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి 2 ఏళ్ళకి వెనుక ఎవరు లేడు. రాబోయే రోజులలో ఈ పార్టీకి వెనుక ఎవరు ఉండడు. యావత్ భారతదేశంలో 58 సంవత్సరాల యువకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తాడు. ఆయన తప్ప ఎవరు దిక్కులేడు పాపం వాళ్ళకు. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా దేశాన్ని ఇంకొక 30 ఏళ్ళ ప్రణాళికతోటి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి 40 ఏళ్ళ యువకుణ్ణి ఇవాళ ఆల్ ఇండియా అధ్యక్షుని చేసి ముందడి పోతా ఉంది. ప్రణాళికాబద్ధంగా ముందడి పోతుంది. కాబట్టి ఈ తతిమ్మ ఇప్పుడున్న ఉనికిలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు కూడా రేపు జరగబోయే ఎన్నికలలో జాయింట్ ఎన్నికలలో వస్తాయి. ఒకే ఎన్నిక, ఒకే నినాదం, ఒకే దేశం అనే నినాదం ముందడికి వస్తుంది. ఇవాళ 600 మంది పార్లమెంటు మెంబర్లు తయారుగా ఉన్నారు. ఏ బిల్లును కానీ ఆమోదించాలని. వర్షాకాల సమావేశాలనే అది పూర్తవుతుంది అనుకుంటానా. ఈ దేశానికి పట్టిన దరిద్రం వీడుతుంది. మనం 3వ ఆర్థిక దేశంగా ముందుకు పోయి యావత్ భారతావని ప్రపంచ రాజకీయ చిత్రపటంలో ఒక వెలుగు వెలుగుతుందని నేను భావిస్తాను. రాజాసింగ్ అనుమానపడుట్ల తప్పులేదు. రాజాసింగ్ అనుమానపడేటియే నిజం చేస్తే కరెక్ట్ కాదు. రాజాసింగ్ మాటల్లో నిజం ఉన్నదని నేను భావిస్తాను. ఆ నిజాన్ని ఊందాగా స్వీకరించి ఇవాళ రామచంద్రరావు గారు ఈనాటి యువతను
ఇవాళ పూర్వంలో ఉన్నటువంటి మాబోటి సీనియర్స్ను అందరినీ కలుపుకొని పోయి రాబోయే రోజులలో ఆయన 2 సంవత్సరాల పీరియడ్లో దీన్ని పూర్తిగా పరిపక్వత దిశకు తీసుకొస్తాడని నేను ఆశిస్తాను. బండి సంజయ్ ఈటల రాజేందర్ కలవడం జరిగింది. ఇది తాత్కాలికమైనటువంటి పై కలయిక నిజంగా సీరియస్ గా నిజంగానే కలిసిందని నేను అనుకుంటానా. ఒకవేళ నిజంగా కలవకపోతే ఎవడైతే కలవడో వాడే అనుభవిస్తాడు. భవిష్యత్తులో ఇట్టే ఉంటారు వాళ్ళ కలయిక భావిస్తూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఇది కరీంనగర్ వాసులు. ఇవాళ కరీంనగర్, వరంగల్, ఇవాళ ఉత్తర తెలంగాణ గడ్డ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా కరీంనగర్ అడ్డ అవుతుందని నేను భావిస్తాను. కరీంనగర్ నుంచే కేసీఆర్ గెలిచి తెలంగాణను సాధించిండు. వీళ్ళు కూడా కరీంనగర్ ఇద్దరు నాయకులు ఒక్కటై యావత్ తెలంగాణను పరిపాలించే దేశకు ఈ పార్టీని తీసుకొస్తారని ఆశిస్తారు. కలిస్తే మంచిది. నా అభిప్రాయం ఏంటంటే లీడర్షిప్ కొరత ఉన్నమాట వాస్తవం. బీజేపీకి లీడర్ ఎప్పుడైనా కూడా క్యాడరు ఎట్టున్నది, ప్రజలు ఎట్టున్నారు అనేది ఆలోచిస్తారు. కాబట్టి లీడర్షిప్ ఖచ్చితంగా దిద్దుకుంటుందని అనుకుంటాను. రిటర్న్ బ్యాక్ నాకు ఏ పీరియడ్ నాకు సరైన ప్రియారిటీ కోసం పోలేదు. నేను ఆ జెండా కప్పుకొని చచ్చిపోవాలని పోయినా నేనేం కోరుకుంటలేను. నేను ఉండగా ఒక బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అయితే చాలని అనుకుంటానా, అవుతాడనే నేను భావిస్తాను. ఓకే.